నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఓకే, రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ నాగ చైతన్య, లవ్ మ్యారేజ్ హుకప్, ఈ మూడు They are all married. No, Anand is not. No. I'm no. I'm లవ్ not మ్యారేజ్ answering. హుకప్ No. ఎవరెవరిని చూస్ No. చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్ గా No. ఏ మెటీరియల్స్ వీళ్ళలో No. ఉన్నాయి? నో. సరే, ముగ్గురులో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 days స్కెడ్యూల్ ఈ ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి అంటే డే అండ్ నైట్ చేయడానికి లేదు, మార్నింగ్ అది లేదు, వన్ చాయిస్ అంతే. నాగ చైతన్య. నాగ చైతన్య. సో మీకు ముగ్గురులో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అవునా? అసలు అంటే మొత్తం టాలీవుడ్ పెద్ద లో అదే నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ అడ్మిరేషన్ ఇస్ డిఫరెంట్, క్రష్ ఇస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తుంది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ ఎలా కనిపించబోతున్నారు మాకు? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి, నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటోటో ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్కి, అలా ఏం లేదు. నేను అలా ఉంటాను, ఇంతవరకు కుదిరితే నేను అలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవగలుగుతాను మేబీ, అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను. ఇట్స్ లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు, గేమే కదా, గేమ్ లాగా తీసుకుంటాను. అది నా లైఫ్ కాదు, పోతే కూడా ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రియాలిటీ షో. సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను. అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, నేను కూడా ఏడొచ్చు, అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పోయి పక్కా ఏడుస్తాను, పక్కా ఒక మూలకు వచ్చి ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని. కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్వైవ్. ఎలాంటి నైనిక అని చూడబోతున్నావు? ఫైటరా, ఎమోషనలా, ఏం చూపించబోతుంది నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను. కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటేటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. కరెక్ట్గా అదే నాకు దిస్ ఇస్ బాగుంది కదా, ఇలా ఈ గేమ్ బాగుంది కదా, అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ హ్యావ్ వెరీ మూడీ పర్సన్. తో ఐ డోంట్ నో నేను ఎలా ఉంటాను అక్కడ. ఇలానే ఉంటాను మేబీ, కన్ఫ్యూజింగ్గా, ఏం తెలియనట్టు, మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు, అలా మిస్టీరియస్గా చూస్తారు జనాలు నాకు, అంతే. రెండు రకాలుగా వెళ్తారు లోపల హౌస్కి, ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి డబ్బుల కోసం. సో నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్? ఫేమ్, యా. బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు, దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్, ఒక పుష్ కోసం. ఓకే, ఫర్ మై కెరియర్, నేను ఏదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం, నా గోల్ ఏంటి దానికి దిస్ ప్రొజెక్ట్ విల్ బీ అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బిన్ 2 years నేను టీవీలో రాలేదు. సో ఐ థింక్ అయిపోయింది, ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్తా, నేను వెళ్ళి చెప్తా పక్కా. అంటే నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. ఆయన ఎలా రియాక్టర్ నాకు తెలియదు కానీ చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు నాగార్జున గారు? నాగ చైతన్య, యా, ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మీ, హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక 2 videos ఉంటుంది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి. ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు we had to dance with him. కానీ ఈజ్ లైక్, నో, నేను డాన్స్ అయితే చేయను, ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా, జస్ట్ ఫోటో అన్నారు, కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను, నేను మాట్లాడేదా. మీరు నాకు అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి మేము మూవీస్ చూస్తున్నాను, నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి, ఇలా తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే, నాట్ మూవీస్, సిరీస్ కోసం వెన్ వీ మెట్. తో దూరం నుంచి మైక్లో ఉన్నా, హాయ్ చెప్పా, హలో అండి ఎలా ఉన్నారు, లైక్
ఐ నో యూ, మీరు అప్పుడు వచ్చారు కదా, అప్పుడు డాన్స్ రీల్ అన్నారు, డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటికి ఈజ్ లైక్ హై నైనిక, లైక్ ఓ హీ నోస్ మై నేమ్ అంత చాలు నాకు. సో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, నేను చాలా కామ్గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ హీ లైక్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ. సో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటుంది, హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యా, సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్కి హౌస్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీగా అవుతా, నేను చెప్తా కొంచెం నాకు హౌస్ బయటికి రానివ్వండి, నేను కొంచెం ఆయనకి మీట్ అవ్వాలి, ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆయన వస్తే. సో ప్రీవియస్ సీజన్స్ చూసావా ఇంకా? నో, ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ ఎక్స్ప్లోర్డ్ బిగ్ బాస్ ఆన్ రీల్స్, కానీ సీజన్ అయితే నేను చూడలేదు. నేను చూడలేదు. అసలు లోపల ఏం జరిగేది ఏంటి? నో ఐడియా. హిందీ బిగ్ బాస్ కూడా హిందీ బిగ్ బాస్ చూసాను, బట్ నేను అలా కంటిన్యూస్గా చూడలేదు. అలా డైలీ చూడాలి, ఎవ్రీ వీకెండ్ చూడాలి, అలా చూడలేదు నేను. మమ్మీ ఫాలోస్ బిగ్ బాస్ నైస్లీ. అండ్ నాకైతే నిజం చెప్తున్నా కదా, నాకు తెలీదు, కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి. ఓకే, మేబీ ఐఎమ్ కేపబుల్ అని నేను వెళ్తున్నా. ఇప్పుడు దాకా నేను ఏదైనా స్ట్రగల్స్ని వద్దు చెప్పలేదు, ఇది కూడా ఓకే ఫైన్ చూద్దాం. సో ఏది ఎక్కువ మిస్ అవుతావు లోపలికి వెళ్తే? మై మదర్ ఓన్లీ, మై మదర్, మై డాగ్స్. అవి ఓకే, ఏమన్నా థింగ్స్ ఆర్ ఫోన్ ఆర్ సంథింగ్? ఫోనే. అండ్ నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. సో బుక్స్, ఎందుకంటే ఎవ్రీ నైట్ మేక్ షూర్ ఐ రీడ్, చదువుకుంటూ పడుకుంటా నేను. సో అది ఒక అలవాటు అయిపోయింది. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇప్పుడు అక్కడ వెళ్ళాక నేను పడుకోవడం ఎలా, మొత్తం కలెక్షన్ ఉంది, కలెక్షన్. సో అక్కడ వెళ్ళి పడుకోవడం ఎలా, బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3, 4, 5కి పడుకుంటాను, నైట్ ఏం పడుకోను నేను. 12, 1కి లెగుస్తాను. అక్కడ మొత్తం నేను 10కి పడుకొని 5కి లెగాలి. సో కొన్ని ఫస్ట్ వీక్ నాకు తెలుసు నేను ఇటు అటు అవుతుంటాను, కానీ ఒకసారి అది అలవాటు అయ్యాక మనుషుల మైండ్ సెట్ని చదవాలేమో నైట్ టైం మేబీ అంతే. వన్స్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మదర్స్ రియాక్షన్? అంటే అన్ని రోజులు నువ్వు ఉండవు ఇక్కడ అని తెలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా మిస్ అవుతుంది అని చెప్పట్లేదు బయట, కానీ షీఈస్ వెరీ హ్యాపీ. ఇది నేను కోరుకున్నా, నేను మేనిఫెస్ట్ చేసా దట్ నా కూతురికి ఇలా ఛాన్స్ రావాలి, అది వచ్చింది. అది కూడా బయట నుంచి ఏం కాదు. వెన్ దే ఓన్లీ అప్రోచ్డ్ మీ, అప్పుడు మమ్మీ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ. అరే మరి యునో ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ ఫర్ ఇట్స్ లైక్ ఇట్ కేమ్ టు యూ. సో అది నువ్వెంత కేపబులో అని ప్రూవ్ చేస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ యూనో నా కూతురికి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. షీ ఈజ్ జస్ట్ ప్రౌడ్. ఐ థింక్ ఇప్పటికి ఒక్కసారి ఇంటికి లోపలికి వెళ్ళాక పక్కా షీల్ మిస్ మీ, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు బయట చెప్పట్లేదు, బికాజ్ ఇంకా డేజే లేవు, ఆయన అప్పుడు గో ఇన్. ఫైనల్గా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో ఎంతవరకు ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంది? ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండాలి, లేకపోతే నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు? ఎన్ని వీక్స్ ఉంటా? నేను లాస్ట్ దాకా ఉంటా. కాన్ఫిడెన్స్ ఉంది? నేను అలా ఉండాల్సిందే. నేను ఒక్కవేళ భయపడితే అక్కడ, బికాజ్ ఐఎమ్ జస్ట్ 23. ఐ థింక్ హూస్ ద యంగెస్ట్ కంటెస్టెంట్? యు ఆర్ ద వన్. ఐ యామ్ ద వన్. ఐ థింక్ ఈ సీజన్ లెవెల్లో నువ్వే చిన్న. దీని ముందు కూడా దీప్తి వాళ్ళు కూడా ఐ థింక్ మేబీ దే మస్ట్ హ్యావ్ కమ్ ఇన్ ద 24, 25, బట్ ఐ కంప్లీటెడ్ ఈ రోజే నా 23 కంప్లీట్ అయ్యేది. సో ఐ థింక్ ఓకే, నిన్నటి వరకు 22, 23 కంప్లీట్ అయింది, 24 స్టార్ట్ అయింది అలా. సో వెన్ అ స్మాల్ కిడ్ లైక్ మీ ఈజ్ ఎంటరింగ్ ద హోమ్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్ హూ విల్ బి, ఐ నో అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు. అప్పుడు నేను ఇలా ఓకే నేను విన్ అవ్వగలుగుతానా, నేను అక్కడ ముందు దాకా వెళ్ళగలుగుతానా, నా మీద డౌట్స్ ఉంటే నేను ఆడుకోలేను, అక్కడ ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద అలా పవర్ ఉండాలి, నేను నా స్ట్రెంగ్త్తోనే పోవాలి, లేకపోతే అయినో నేనే సర్వైవ్ అవ్వలేను, నాకు తెలుసు. నా కాన్ఫిడెన్స్ ఇటు అటు అవ్వకూడదు. నేను కొంచెం బోల్డ్గా కాన్ఫిడెంట్గా నేనే కదా అలా అనుకుంటే ఎస్ డెఫినెట్గా నైనిక నువ్వు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే ఈ బిగ్ బాస్ సీజన్తో మా అందరినీ భయంకరంగా ఎంటర్టైన్ చేస్తూ యూజువల్లీ గొడవలు పడతా చెప్పావు కదా ఇందాక, ఇచ్చి పడేస్తాను గొడవలు అంతే, డిపెండ్స్ ఆన్ ఎవ్రీబడి ఫైట్స్, అందరికి ఒక ట్రిగర్ అయితే ఉంటుంది, ఆపోజిట్ పర్సన్ బట్టి అంతే.